వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం ఫ్లాట్ ఓపెనింగ్ చూపెడుతుంది. కానీ క్రూడ్ మళ్ళీ $97కి అయితే మాత్రం ర్యాలీ అవ్వడం మనం చూసాం. అండ్ సేమ్ టైం వచ్చేసరికి యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అయినాయి. కానీ ఫ్యూచర్స్లో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ మిక్స్డ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ అట్లనే వార్ టెన్షన్స్ మళ్ళీ రేజ్ అవుతున్నాయి. బట్ ఈరోజు మన ఇండియా పరంగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉంది. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఎఫ్ఐడిఏ డేటా, కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి కూడా మాట్లాడాల్సింది ఉంది. ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుని వీడియో ఎండ్ చేద్దాం. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. సేమ్ టైం వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామో అని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నౌ ఫస్ట్ పాయింట్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగింది? డౌ జోన్స్ 228 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయితే నాస్డాక్ 26 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడం చూడగలిగాం. యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడం అనేది యూరోపియన్ మార్కెట్స్కి అది హెల్ప్ అయింది. ఆన్ ద అదర్ సైడ్ కరెంట్లీ ఏషియన్ మార్కెట్స్ కూడా మేజర్గా జపాన్ మార్కెట్ అయితే మాత్రం 2.38% పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ అట్లనే ఎస్జెడ్ఎస్జీ కాంపోనెంట్ అయితే మాత్రం 1.37% పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నట్టయితే మాత్రం కనపడుతుంది. యూఎస్ మార్కెట్స్ లాస్ట్ నైట్ పాజిటివ్గా వెళ్ళడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎస్టర్డే వాళ్ళది జాబ్స్ ఓపెనింగ్ డేటా వచ్చింది. నిన్న ఈవినింగ్ ఆల్మోస్ట్ 7:30కి జాబ్స్ ఓపెనింగ్ డేటా వచ్చినప్పుడు లాస్ట్ టైం నెంబర్ 6.887 మిలియన్ అయితే మాత్రం ఎక్స్పెక్టేషన్ ఏమో 7.618 మిలియన్ అయితే మాత్రం ఉంది. లాస్ట్ టైం నెంబర్తో కంపేర్ చేసుకుంటే ఈసారి నెంబర్ అయితే మాత్రం స్ట్రాంగ్గా వచ్చింది. ఆ నెంబర్ స్ట్రాంగ్గా రావడంతో యూఎస్ మార్కెట్స్కి కొంచెం పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి బూస్టప్ అయితే మాత్రం అయింది. ఆన్ ద అదర్ సైడ్ గూగుల్ వాళ్ళు అయితే మాత్రం ఏఐ రిలేటెడ్గా $80 బిలియన్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు అప్డేట్ అయితే మాత్రం ఇచ్చారు. దీనివల్ల కొంతవరకు నాస్డాక్లో ఉన్న కంపెనీస్ కూడా హయ్యర్ సైడ్ మొమెంటం అయితే ఇచ్చినాయి. ప్రెజెంట్ రైట్ నౌ గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ అండ్ గిఫ్ట్ నిఫ్టీ యూఎస్ ఫ్యూచర్స్ని కంపేర్ చేసుకుంటే డౌ జోన్స్ అండ్ నాస్డాక్ రెండు ఫ్యూచర్స్ కూడా న్యూట్రల్లో ట్రేడ్ అవుతున్నాయి. కానీ గిఫ్ట్ నిఫ్టీ 23,485 దగ్గర చూపెడుతుంది. లుక్స్ లైక్ గిఫ్ట్ నిఫ్టీ మన నిఫ్టీ 50 ఎస్టర్డే క్లోజ్ అయిన దాంతో కంపేర్ చేసుకుంటే కరెంట్లీ అయితే మాత్రం ఓన్లీ ఫ్లాట్ ఓపెనింగ్ మనకి కనపడుతుంది. కానీ ఇండియా ఏడిఆర్స్లోకి వెళ్ళి చూస్తే ఇండియా ఏడిఆర్స్ అంటే ఏంటి? మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి. వాటి ప్రకారంగా చూస్తే మన ఇండియన్ స్టాక్స్లో ఇన్ఫోసిస్ ఏమో 2.46% నెగిటివ్ సైడ్ కరెక్షన్ వస్తాయి. విప్రో 8.3% క్రాష్ అయితే మాత్రం అయింది. ఐసిఐసి బ్యాంక్ 1.8% డ్రాప్ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.25% డిక్లైన్ అయినట్టయితే మాత్రం కనపడుతుంది. హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసి రెండు కూడా అయితే మాత్రం కరెంట్లీ నెగిటివ్ సైడ్ డిక్లైన్ అయితే మాత్రం వచ్చింది. కానీ ఇన్ఫోసిస్ అండ్ విప్రో రెండు కూడా అయితే మాత్రం బిగ్ వేలో కరెక్షన్ వచ్చినాయి. నాకు తెలిసి ఇది వాల్యుయేషన్ ఫాల్ అని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ వీక్లో విప్రో 18% అప్సైడ్ మూమెంటం ఇచ్చింది. అప్పుడు మన ఇండియన్ మార్కెట్లో ఉన్న విప్రో అయితే మాత్రం కేవలం 2.5% ఆ రోజు మూవ్ అయింది. అప్పుడు 15.5% వచ్చేసరికి డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ ఏడిఆర్కిను ఇండియన్ స్టాక్కి కంపారిజన్ చేసుకుంటే ఆర్బిట్రేజ్ 15% ఉంది. ఆ ఆర్బిట్రేజ్ డిఫరెన్స్ కవర్ చేయడానికి విప్రో ఈరోజు 8% డ్రాప్ అయిందని నేనైతే అనుకుంటున్నా. రెస్ట్ ఇన్ఫోసిస్ 2%. ఎస్టర్డే ఇన్ఫోసిస్లో 6.5% మొమెంటం కనిపించింది. సో దానివల్ల ప్రాఫిట్ బుకింగ్ అవుతూ 2.5% క్రాష్ అయిందని నేనైతే అనుకుంటున్నా. ఇవి మేజర్గా నేను అనుకుంటుంది. మళ్ళీ గూగుల్ ఏఐ రిలేటెడ్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా మేబీ ప్రాజెక్ట్స్ తగ్గించే ప్రాబబిలిటీస్ ఉంటుందనే ఎక్స్పెక్టేషన్ కూడా పెరగచ్చు. సో దానివల్ల కూడా ఫియర్తో ఫాలో అయ్యి ఉండొచ్చు. ఈ 2 రీజన్స్ కన్నా ఇంకేమైనా రీజన్ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి. రిమైనింగ్ వాళ్ళకి కూడా అది హెల్ప్ అవుతుంది. అయితే కమోడిటీస్లోకి వెళ్ళి నేను క్రూడ్ చెక్ చేస్తే క్రూడ్ ప్రైస్ ఏమో 96.90, ఆల్మోస్ట్ 1% పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఐ 94.73 దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్రెంట్ ఆయిల్ మళ్ళీ కూడా స్పైక్ అవడం జరుగుతుంది. అయితే ఎస్టర్డే యూఎస్ మార్కెట్స్ ట్రేడ్ అవుతునేటప్పుడు రుబియో అయితే మాత్రం నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఓకే. సో రుబియా గారు చెప్తున్న దాని ప్రకారంగా ఇతను ఏం చెప్తున్నారంటే ప్రెజెంట్ ఇరాన్కి అయితే మాత్రం పీస్ డీల్ పరంగా డిస్కస్ చేయాలని విల్లింగ్గానే ఉన్నారు. కానీ ఇరాన్లోని అంటే కొన్ని న్యూస్ ఛానల్స్, కొన్ని మల్టీమీడియా ఛానల్స్ వల్ల ఇరాన్ వచ్చేసరికి ఇవేమీ కూడా చెయ్యట్లేదు. అంటే ప్రెజెంట్ రైట్ నౌ కమ్యూనికేషన్ని సస్పెండ్ చేస్తున్నాం. అంటే ఎవరైతే మధ్యలో మాట్లాడతారో వాళ్ళనైతే మాత్రం కరెంట్లీ సస్పెండ్ చేశామని, వాళ్ళు మరి
మాట్లాడరని చెప్పేసి పీస్ డీల్ అయితే మాత్రం ముందుకు వెళ్ళదు. మాకు నచ్చలేని కండిషన్స్ పెడుతున్నారు. సో, వీటిని మేము ప్రొసీడ్ చేయలేము అనేటట్టు ఇరాన్ చెప్పిందని అందరూ అనుకుంటున్నారు. కానీ అదంతా ఒక ఛానల్‌లోనే జరుగుతుంది. ఇంకో ఛానల్ ద్వారా మేము ఇప్పటికీ ఇరాన్‌తో మాట్లాడుతున్నాం అని చెప్పారు. ఒక పక్క ఇది పాజిటివ్. కానీ రుబియా గారు యాక్సెప్ట్ చేయలేని ఫేజెస్ 2 చెప్పారు. ఫస్ట్ ఫేజ్ ఏంటంటే అంటే అతను చెప్తున్న దాని ప్రకారంగా ఫస్ట్ ఫేజ్ ఏంటంటే ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్‌ని ఓపెన్ చేసేయాలి. 2 స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఉన్న మైన్స్ తీసేయాలి. 3 వచ్చేసరికి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర అయితే మాత్రం ఎటువంటి కమర్షియల్ వెజల్స్ మీద అటాక్ చేయకూడదు. ఫస్ట్ ఫేజ్‌లో ఈ కండిషన్స్ పెట్టారు. సెకండ్ ఫేజ్‌లో న్యూక్లియర్ వెపన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆ ఫేజ్ 2లో మనం మాట్లాడుతునేటప్పుడు ఈ యురేనియం ఎన్రిచ్‌మెంట్ అయితే మాత్రం కంప్లీట్‌గా వాళ్ళు ఆపేయాలి. 2 ఆ యురేనియం ఇప్పటివరకు వాళ్ళ దగ్గర యురేనియం ఎంతైతే ఉందో అదంతా కూడాను మాకు ఇచ్చేయాలని చెప్పారు. మోస్ట్‌లీ ఇది మాట్లాడిందే రిపీటెడ్‌గా మాట్లాడడంతోటి ఇక్కడ కూడా ఎక్స్‌పెక్టేషన్ తగ్గిపోయింది. కానీ వేరే ఛానల్‌తో మాట్లాడుతున్నామని చెప్పడం కొంచెం హోప్‌నైతే మాత్రం పెంచింది. ఇలా హోప్ ఉంటుండగానే ఈరోజు ఎర్లీ మార్నింగ్ యూఎస్ వాళ్ళు ఏం చేశారంటే ఇరాన్ మీద ఓకే. ఇరాన్ యొక్క ఏవైతే సైట్స్ ఉన్నాయో వార్ సైట్స్ వాటి మీద అటాక్ చేయడం జరిగింది. యూఎస్ అటాక్ చేస్తే ఇరాన్ వాళ్ళు కూడాను యూఎస్ యొక్క 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ మీద అయితే మాత్రం అటాక్ చేశారు. ఈ అటాక్ చేయడం వల్ల మోస్ట్‌లీ మళ్ళీ కూడా వార్‌లో టెన్షన్స్ అయితే మాత్రం రైజ్ అయినాయి. ఈవెన్ మీరు ఇక్కడ క్లియర్‌గా చూస్తే ఇప్పటికీ కూడాను ఇద్దరి మధ్య కూడా నేను ఇంకో అప్డేట్ కూడా చూసాను. జస్ట్ రికార్డ్ చేసే ముందే. ఆ అప్డేట్ ఏంటంటే ఇరాన్ వాళ్ళు ఇప్పటివరకు యూఎస్ ఇచ్చిన ప్రపోజల్ ట్రంప్ ఒక ప్రపోజల్ ఇచ్చారు కదా! ఆ ప్రపోజల్‌కి ఇరాన్ వాళ్ళు ఇంకా రెస్పాన్స్ ఇవ్వలేదు అని చెప్పైతే మాత్రం మనకి కనపడుతుంది. ఏదైతే రెస్పాన్స్ ఇవ్వలేదని మనకు కనపడుతుందో మేబీ ఇప్పటికీ కూడా వార్ పరంగా టెన్షన్స్ అలానే రైజ్ అవుతున్నాయి. కానీ అటాక్స్ చేసుకోవడం ఫ్రెష్ టెన్షన్స్ మళ్ళీ రైజ్ అయినాయి. అందుకే క్రూడ్ ప్రైస్ అయితే మాత్రం బిగ్ స్పైక్ రావడం మనం చూడగలిగాం. క్రూడ్ ఆయిల్ అందుకే బ్రెంట్ ఆయిల్ వచ్చేసరికి 97కి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఐ 94.72కి అయితే మాత్రం వెళ్ళడం జరిగింది. సో, వన్ ఆఫ్ ద నెగెటివ్ పాయింట్ మేబీ ఎందుకంటున్నానంటే క్రూడ్ ప్రైస్ పెరుగుతుంటే అది ఇండియన్ మార్కెట్‌ని డ్రాగ్ చేసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటుంది. ఈరోజు ఆయిల్ పరంగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావచ్చు. ఎందుకంటున్నానంటే వెనిజులా సైడ్ నుంచి అయితే మాత్రం కొంతమంది అఫీషియల్స్ మన ఇండియాకి విజిట్ చేస్తున్నారు. మేబీ ఆయిల్ రిలేటెడ్‌గా ఇద్దరి మధ్య కూడా డీల్ ఉంటదని చెప్తున్నారు. ఈ రోజు నుంచి జూన్ 7th వరకు అయితే మాత్రం ఉంటారు. ఏదైనా గానీ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఎనర్జీ పరంగా ఏదైనా ఎంఓయూస్ అయితే మాత్రం డెఫినిట్‌గా అది ఇండియన్ మార్కెట్‌లో ఉన్న ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్‌కి పాజిటివ్‌గా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మేజర్‌గా రిలయన్స్, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్, హిందుస్థాన్ పెట్రోలియం లాంటి కంపెనీస్‌ని కొంచెం ఫోకస్ చేయండి. అండ్ అంతేకాదు రేపటితో అయితే మాత్రం యూఎస్ అఫీషియల్స్ ఢిల్లీలో విజిట్ చేసింది ఎండ్ అవుతది. సో, రేపటిలోపు గానీ ఎక్కడైనా ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ కంప్లీట్ అయినేటట్టు పర్టిక్యులర్‌గా న్యూస్ అప్డేట్స్ వస్తే మాత్రం అది కూడా మనం పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆన్ ద అదర్ సైడ్ ఎఫ్ఐ డేటా ప్రకారంగా చూసుకుంటే యెస్టర్‌డే ఎఫ్ఐ అయితే మాత్రం 8,362 క్రోర్స్ మార్కెట్‌లో సెల్ చేస్తే డీఐ 9,589 క్రోర్స్ మార్కెట్‌లో బై చేయడం అయితే మాత్రం జరిగింది. వాళ్ళు ఎఫ్&ఓలో బిల్ చేసిన పొజిషన్స్ ప్రకారంగా చూసుకుంటే స్ట్రాంగ్ బీరిష్ షేడ్ ఇప్పటికీ ఉన్నారు. ఎఫ్ఐఐ అయితే మాత్రం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెండింటిలో కూడా స్ట్రాంగ్ బీరిష్ షేడ్ పొజిషన్స్ బిల్ చేసుకున్నారు. ప్రొప్రైటరీ ట్రేడర్స్ యెస్టర్‌డే షార్ట్ కవరింగ్ చేశారు ఆప్షన్స్‌లో. మేబీ యెస్టర్‌డే వచ్చిన షార్ట్ కవరింగ్‌లో ప్రొప్రైటరీ ట్రేడర్స్ కొంతవరకు సపోర్ట్ చేశారని నేనైతే అనుకుంటున్నా. బట్ ఓవరాల్‌గా మార్కెట్ చూసుకుంటే స్టిల్ ఇప్పటికీ కూడా బీరిష్ మొమెంటమే మెయింటైన్ అవుతుంది. లుక్స్ లైక్ ఇప్పుడు టెక్నికల్‌గా చూసుకుందాం. మార్కెట్ ఏమో ఫ్లాట్‌లో ఓపెన్ అవుతుంది. ఎక్కడ 23,500 ప్రెజెంట్ మార్కెట్ ఏదైతే 23,500 దగ్గర ఓపెన్ అవుతున్నట్టు మనకి నిఫ్టీ చూపెడుతుందో మేబీ ఫ్లాట్‌లో ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 1 అవర్‌లో గానీ ఒకవేళ గానీ డిక్లైన్ కనపడితే ఫస్ట్ 1 అవర్‌లో ఎప్పుడైనా గానీ ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ బిలో గానీ మనకి హోల్డ్ అయితే మాత్రం ఏదైతే ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అనుకున్నామో ఆ సపోర్ట్ లెవెల్ దగ్గరికి మేబీ ఫాలో అయ్యే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. నా పాయింట్‌లో అయితే మాత్రం యెస్టర్‌డే ప్యూర్ ఐటీ స్టాక్స్ వల్లే నిఫ్టీలో రికవరీ అనేది కనిపించింది. దట్ టూ ఎక్స్‌పైరీ కూడా ఉండడంతోటి ఆ షార్ట్ కవరింగ్ కూడా హెల్ప్ అయింది. ఈరోజు అదే మొమెంటం రావాలంటే ఐటీ స్టాక్స్‌తో పాటు బ్యాంకింగ్ స్టాక్స్ కూడా పాజిటివ్ సైడ్ వెళ్ళాలి. ఏడీఆర్‌లో బ్యాంకింగ్ స్టాక్స్ పాజిటివ్‌గా వెళ్ళేట్టు కనిపించట్లే. వార్ టెన్షన్స్ రైజ్ అవుతున్నాయి. క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది. ఇది మేబీ బ్యాంకింగ్ స్టాక్స్‌కి పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి ఫేవర్ అయితే మాత్రం ఇవ్వదు. డే ఆఫ్టర్ టుమారో అంటే ఫ్రైడే వచ్చేసరికి ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉంది. ఈ ఆర్బీఐ మానిటరీ పాలసీకి మేబీ బ్యాంకింగ్ స్టాక్స్ మీద ఒక ఫియర్ ఇప్పటికీ కూడా ఉండే ఉంటుంది. సో, దానివల్ల బ్యాంకింగ్ స్టాక్స్ అయితే మాత్రం పెర్ఫార్మెన్స్ చేయట్లేదు. ఒకవేళ బ్యాంకింగ్ స్టాక్స్ పెర్ఫార్మ్ చేయాలి అని అంటే మాత్రం వార్ పరంగా ఏదైనా ఒక ఎండ్ కార్డ్ పడితే మేబీ బ్యాంకింగ్ స్టాక్స్‌లో పెర్ఫార్మెన్స్ మనం చూడొచ్చు. బట్ అట్లాంటిది ఏం రావట్లేదు కాబట్టి అంత అగ్రెసివ్‌గా మనం బుల్ మొమెంటం ఎక్స్‌పెక్ట్ చేయలేం. మేబీ
బుల్ మొమెంటం రావాలంటే 23,800 బ్రేక్ అవ్వాలి. ఈరోజు మరి బియర్ మొమెంటం వస్తే ఎక్కడికొచ్చే ఛాన్స్ ఉంది? 23,260 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఎందుకంటే రీసెంట్ స్వింగ్‌లో ఇదే. ఎనీథింగ్ ఈ సపోర్ట్ లెవెల్ గాని బ్రేక్ అయితే డ్రాప్ చూస్తాం. లేకపోతే ఈ రేంజ్‌లోనే కన్సాలిడేషన్ చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్ పరంగా అయితే మాత్రం 74,125 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. అండ్ సెన్సెక్స్‌కున్న ఈ 74,125 లెవెల్ గాని బ్రేక్ అయితే మోర్ ఫాల్ మనం చూసే ఛాన్స్ ఉంది. లేదా దీన్ని రీటెస్ట్ చేసుకొని ఇక్కడే కన్సల్టేషన్ అయ్యే ప్రాబబిలిటీస్ కూడా ఉంటాయనేది నా ఒపీనియన్. బ్యాంక్ నిఫ్టీకి 52,784 యెస్టర్‌డే పెద్ద రికవరీ ఏం రాలేదు. కేవలం 1 ఆర్ 2 స్టాక్స్ సపోర్ట్ చేయడంతో, కొంచెం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇట్లా సపోర్ట్ చేయడంతో హైయర్ సైడ్ మొమెంటం చూడగలిగాం. బట్ స్టిల్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ బ్యాంక్ నిఫ్టీ 52,784 రీటెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నా. అంటే ఈరోజే చేయదు, బట్ కమింగ్ డేస్‌లో చేయొచ్చు. ఎందుకంటున్నానంటే 54,500 రెసిస్టెన్స్ లెవెల్. సో ఎనీథింగ్ 54,500 రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయితేనే అప్ సైడ్ కనబడుతుంది. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు పాజిటివ్ మొమెంటం రావడం కూడా ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు వస్తుందో తెలుసా? వార్ పరంగా అటాక్స్ ఆపుకొని నెగోషియేషన్స్ పరంగా ఏదైనా స్టేట్మెంట్స్ వస్తే అండ్ సేమ్ టైం వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ డిక్లైన్ అవుతుంటే పాజిటివ్ సైడ్ చూస్తాం. పాజిటివ్ సైడ్ వెళ్తుందని మీరు కన్ఫర్మేషన్ ఎలా తీసుకోవచ్చో తెలుసా? యెస్టర్డే హై కానీ 15 మినిట్స్ క్యాండిల్తో కానీ బ్రేక్ అయితే మాత్రం పాజిటివ్ సైడ్ వెళ్తుందని మనం ఒక కన్ఫర్మేషన్కి అయితే మాత్రం వెళ్ళొచ్చు. ఆన్ ద అదర్ సైడ్ ఫిన్ నిఫ్టీకి 24,922 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ బిలో ఆల్రెడీ ఫిన్ నిఫ్టీ సస్టైన్ అయింది. బట్ కాకపోతే అంటే గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యి దాన్ని రీటెస్ట్ చేసి దాని బిలోనే క్లోజ్ అయింది. ఈరోజు ఈ 24,922 లెవెల్ కానీ హైయర్ సైడ్ బ్రేక్ అవ్వకపోతే కన్సాలిడేషన్ విత్ నెగిటివ్ ఫేజ్ ఉండే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్కాయిన్ ఆల్మోస్ట్ 66,000కి అయితే మాత్రం వచ్చేసింది. ఇట్స్ అండ్ వెరీ హ్యూజ్ ఫాల్. సింగిల్ క్యాండిల్లో మనం ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే ఫస్ట్ ఫాల్ 68,000 అనుకున్నాం. ఆల్మోస్ట్ బిట్కాయిన్ కేమ్ టు 68 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 66. ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అండి బిట్కాయిన్. ట్రస్ట్ మీ, ఇంత షార్ట్ టైంలో ఇంత హెవీగా ఫాల్ అవడం ఆఫ్టర్ లాంగ్ టైం. ఎందుకంటున్నానంటే అంతకుముందు 26 ఫిబ్రవరి టైంలో బిట్కాయిన్ 90,000 నుంచి ఆల్మోస్ట్ 60,000కి పడింది. 30,000 పాయింట్స్ పడింది. మళ్ళీ ఇప్పుడు మనకి బిట్కాయిన్లో 16,000 పాయింట్స్ ఫాల్ వచ్చినట్టు కనపడుతుంది. ఎనీథింగ్ 66,000 లెవెల్ కానీ బిట్కాయిన్ బ్రేక్ అయితే 60,000 వరకు డిక్లైన్ అయితే చూడొచ్చు. బిట్కాయిన్ ఇలాగా షార్ట్ టైంలోనే హెవీగా ఫాల్ అవడం సో కొంచెం ఓవర్ సోల్డ్ లాగే కనపడుతుంది. ఎందుకంటే నేను ఆర్ఎస్ఐ పెట్టి యెస్టర్డే చూస్తేనే 27 దగ్గర ఉంది. ఇప్పుడైతే మాత్రం ఆర్ఎస్ఐని పెట్టి చూస్తే 20 దగ్గర ఉంటుంది. బిట్కాయిన్ ఫర్దర్గా ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనుకుంటే మాత్రం 66,000 ఒక ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. బట్ తక్కువ క్యాపిటల్తోనే. సో ఆ తర్వాత 60,000కి వస్తే కొంత ఆపర్చునిటీ, ఆ తర్వాత 50,000కి వస్తే కొంత ఆపర్చునిటీ. వీటిని మనం ఆపర్చునిటీగా తీసుకోవచ్చని నేనైతే మాత్రం అనుకుంటున్నా. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ ఆల్రెడీ క్రూడ్ ప్రైస్ పెరగడం గోల్డ్ మళ్ళీ నెగిటివ్ సైడ్ రావడానికి అయితే మాత్రం హెల్ప్ అవుతుంది. గోల్డ్ కానీ 4,500 బిలో అలానే సస్టైన్ అవుతూ ఒక స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ కానీ ఫామ్ చేస్తే మాత్రం స్లోగా 4,350 వరకు చూస్తాం. బట్ ఈ జోన్ నుంచి ఒక స్ట్రాంగ్ క్యాండిల్తో బయటకు వస్తేనే మనం ఆ మూమెంటం అయినా చూస్తాము. వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్ న్యూట్రల్గానే ఉంది. సో సిల్వర్ ఎదురు అప్ సైడ్ లేదు, డౌన్ సైడ్ లేదు, ఫ్లాట్లోనే ఉంది. ఫ్లాట్ నుంచి ఒక రేంజ్ బయటకు వస్తే అంటే ఆల్మోస్ట్ 70 లెవెల్ కానీ బయటకు వస్తే మాత్రం అప్పుడు సిల్వర్లో డ్రిప్ చూసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. గోల్డ్, సిల్వర్, బిట్కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి లైఫ్ టైం వచ్చేసరికి మీరు ఎక్స్పైరీ లేకుండా ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ టైం వచ్చేసరికి లెవరేజ్ ఉండదు. అండ్ అట్లనే వచ్చేసరికి 24/7 మీరు ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంపార్టెంట్ స్టాక్స్, ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు డిఎన్బి బ్యాంక్ ఏఎస్ఏ వాళ్ళతో అయితే మాత్రం పార్ట్నర్షిప్ కుదుర్చుకుంటున్నారు ఫైనాన్షియల్ క్రైమ్ ఆపరేషన్స్ కోసం. మేబీ ఇది ఇన్ఫోసిస్ కంపెనీకి పాజిటివ్గా తీసుకునే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. పిఎఫ్సి ప్రాజెక్ట్స్ అని ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది. దానివల్ల ఫ్యూచర్ బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తాయని కంపెనీని రిజిస్టర్ చేశారని చెప్తున్నారు. ఇది ఒక పక్క మనం పాజిటివ్గా అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కెనరా బ్యాంక్ వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 27కి 8,500 crores బాండ్స్ ద్వారా క్యాపిటల్ రైజ్ చేయడానికి అప్రూవల్స్ వచ్చినాయని చెప్తున్నారు. ఇది కెనరా బ్యాంక్కి పాజిటివ్గా తీసుకునే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. అండ్ ఆన్ ద అదర్ సైడ్ బ్యాంక్ నిఫ్టీకి ఇంకేం ఇండిగో కంపెనీ అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నౌ మాంచెస్టర్కి ఆగస్ట్ 31 నుంచి అయితే మాత్రం మాంచెస్టర్స్కి వెళ్ళే ఫ్లైట్స్ అన్నీ కూడా డిస్కంటిన్యూ చేస్తున్నామని చెప్తున్నారు. బికాజ్ ఆపరేషనల్ ఎన్విరాన్మెంట్ అలానే కాస్ట్ కూడా కొంచెం ఛాలెంజింగ్గా ఉంది. సో దానివల్ల ఇవన్నీ కూడా మేము డిస్కంటిన్యూ చేస్తున్నాం. 6 బోయింగ్ ఫ్లైట్స్ కూడా మోస్ట్లీ రిటర్న్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. సో ఇది మేబీ ఈ ఇండిగో కంపెనీకి అయితే మాత్రం రెవెన్యూ తగ్గించే ఛాన్స్ ఉంది. కానీ వాటి వల్ల అస్సలు రెవెన్యూ రాదు అని కానీ ఇండిగో
చూపించగలిగితే మాత్రం, లేదా రాకపోతే మాత్రం ఇది పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండదని నేను అనుకుంటున్నా. మేజర్‌గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం చెప్పాను. సో, ఇంకేమైనా ఉంటే ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్‌లో డిస్కస్ చేస్తాను. క్లియర్ కట్‌గా మాట్లాడిన పాయింట్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్‌కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.